వ్యూస్ నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ మీలో చాలా మంది చూసుంటారు. మళ్ళీ పర్టికులర్గా దాని గురించి నేనే మాట్లాడను, కానీ కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీకు టచ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆయనేమో నేను పదవులు ఆశించో వేరే ఎవరో నాకేదో ఆఫర్ చేస్తానో నేను అలా ఉండనండి అంటూనే ఆయన పవన్ కళ్యాణ్ విషయంలో కానీ, దట్ మీన్స్ జనసేన విషయంలో కానీ, ఆనాడు టీడీపీ విషయంలో కానీ ఆయన చేసినటువంటి పని కానీ, మాట్లాడిన మాట కానీ, రిలీజ్ చేసిన లేఖలు కానీ అన్నీ కూడా వైసీపీకి ఫుల్ ఫేవర్గా ఉన్నవి. ఏ అంశాల కోసమైతే ఈయన ఒకనాడు కొట్లాడినాడో, బట్ అదే అంశాలకు సంబంధించి కనీసం నోరెత్తలేదు ఈ జగన్ రెడ్డి పరిపాలనలో. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ అత్తనడి దారి సినిమాలో కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరేంటి, పవన్ కళ్యాణ్ డ్రైవర్ క్యారెక్టర్స్, ఐ థింక్ సిద్ధునా సమేదో, ఏమంటాడు అప్పుడు రావు రమేష్ వచ్చి, నువ్వు మెడిసిన్ లాంటివాడివి, హెల్త్కి మంచిదే, కానీ ఆ మెడిసిన్ కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, సో నువ్వు కూడా అంతే సిద్ధు అంటాడు. అంటే ఏంటి, నీకు ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉందా, అయిపోయింది, ఇక నువ్వు ఉండకూడదు అన్నట్టు. అలా కొంతమంది మాట్లాడే మాటల్ని మనం భరించే విషయంలో కూడా కొంత లిమిట్ అంతే. అది దాటింది అనుకోండి, అది ఇంకా ఎక్స్పైర్ అయిపోయినట్టు, దాన్ని ఉంచకూడదు, పడేయాలి, దూరంగా పంపించాలి. సో ఇలా జగన్మోహన్ రెడ్డి వైసీపీలో మాట్లాడే మాటలని పవన్ కళ్యాణ్ భరించాడు. బాధగా ఉన్నా సరే, వ్యక్తిగత విషయాలు జోలికి వాళ్ళు వచ్చినా సరే నోరెత్తి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏమీ అనలా. కానీ వీళ్ళు ఏకంగా కొత్త కూడా క్రియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళాలు. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎంత హుందాగా ఉండాలి ఆడవారి గురించి మాట్లాడేటప్పుడు. మళ్ళీ ఈయన అంటాడు నా అక్క చెల్లెమ్మలు, జగన్ మామయ్య, అద్దెనిదని. జనాలు మరి ఇవి ఎందుకు గుర్తించడం నాకు అర్థం కాదు. ఆయన విషయంలో అంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఈ రకంగా మాట్లాడుతున్న ఈ మనిషి మన దగ్గర వచ్చి ఇలా చెప్తున్నాడు, రేపు రోజు మన పరిస్థితి కూడా ఇంతే కదా, అమ్మ వద్దు ఈయన అన్న ఫీలింగ్ మరి ఎందుకు రాదో నాకు తెలియటంలా. అలా వచ్చాడు సూపర్. సో ఏమంటాడు, పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు, 3 ఏళ్ళకి ఒక పెళ్ళం, 4 ఏళ్ళకి ఒక పెళ్ళం, పెళ్ళాలకే న్యాయం చేయలేనాడు ఇంకెక్కడేం చేస్తాడంటాడు. అంటే ఆయన పెళ్ళాలని చేసుకున్నట్టు మీరు కూడా పెళ్ళాలని చేసుకుని చెప్పేసి అంటాడని చెప్పేసి అదొకటి అంటారు. జగన్మోహన్ రెడ్డి బోల్డెన్ కేసులు ఇరుక్కున్నారండి. ఆ ప్రజెంట్ ఆయన బెయిల్ మీద ఉన్నాడండి. అంటే జనాలను కూడా ఆ రకంగా కేసులు ఇరుక్కోమని ఆయన చెప్తున్నాడా, బెయిల్ మీద ఉండమని చెప్తున్నాడు? కాదుగా, జగనే, పవనే, జనాలది జనాలే, ఎవరిది వాళ్ళది. సో ఈ విషయం మర్చిపోయి మరలా మరి ఈయన జగన్మోహన్ రెడ్డికి రాసే స్క్రిప్ట్ అలా ఉందో లేదే, స్క్రిప్ట్లో ఉన్నది నాకెందుకే, పవన్ అంటే 4 పెళ్ళాలే నాకు తెలుసు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ పదే అంటున్నాడు. ఇక నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు ఏమని, నాకు 4 పెళ్ళాలట, 4 పెళ్ళం నువ్వేనా జగన్, రా మరి వచ్చేసాయి. చూడండి, ఇంతకు మించి వైసీపీని కొడటానికి ఇంకా వేరే అవసరంలా. కనీసం ఇప్పటికైనా ఈ వైసీపీ వాళ్ళు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఉన్న విషయాలు మాట్లాడితే సూపర్. అదర్వైజ్ అడ్డంగా వాళ్ళు పరుగు పోవటం తప్ప వేరేది ఏమి ఉండదని నాకైతే అనిపిస్తూ ఉంది. సీరియస్లీ నిన్న పవన్ కళ్యాణ్ అంత ఫ్రస్ట్రేషన్లో ఆ మాట అన్నప్పుడు నేను విన్నాను కదా, నాకు నవ్వు ఆగల. కానీ చేతులారా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా చేసుకున్నాడు, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నాడు ఆయన. ముఖ్యమంత్రిగా ఒక ఛాన్స్ అన్నందుకు గాను జనాలు ఇస్తే దాన్ని వాడుకొని అమరావతిని డెవలప్ చేసి వాళ్ళ నాన్నలాగా ఆ రోజు హైదరాబాద్ ఎలా డెవలప్ చేసి అలా చేసుకుంటూ పోయినట్టయితే, చంద్రబాబు నాయుడు చేసిన మంచిని వైఎస్ఆర్ కంటిన్యూ చేసినట్టు ఏడు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ కనుక చేసినట్టయితే ఎంత బాగుండేది. ఆ బిల్డింగ్ల పేరు మార్చడాలు, ఆ యూనివర్సిటీ పేర్లు మార్చడాలు, కులం చూడడం అంటూ ప్రతి చోట రెడ్డి కులం వాళ్ళే అగ్రతాంబులు ఇస్తూ, ఈయన రూపాయి జీతం అని చెప్పేసి ఆయన చుట్టూతో వచ్చే సలహాదారులకి లక్షల్లో జీతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డన్ని ఇవన్నీ గమనిస్తున్నారు జనాలు. అండ్ ఇప్పుడు ఎన్నికల సమయంలో అన్నీ కూడా హైలైట్ అవుతూనే ఉంటాయి. సో చేతులారా జగను లేని వాటిని గెలుక్కొని తన వేలుతో తన కన్నే పొడుచున్నట్టు నాకైతే అనిపిస్తూ ఉంది. కమిటీ ముద్రగడ పద్మనాభం. ముందుగా హరిరామ జోగయ్య గురించి చెప్పాలి. ఈయన అంటాడు హరిరామ జోగయ్య యాక్టివ్ పాలిటిక్స్లో లేడు, కానీ యాక్చువల్గా ఆయన పేరు గతంలో ఆయన రాసిన పుస్తకం మీద హరరామ జోగయ్య అని ఉంటుంది. బట్ ఆయన మీద ఏవైతే ఇప్పుడు లెటర్లు రిలీజ్ అవుతాయి అన్నీ కూడా హరిరామ జోగయ్య అని ఉంటుంది. అది ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియదు.
ఎవరైనా మొత్తం టైప్ చేస్తే ఇది సంతకం పెట్టేస్తున్నాడు ఏంటో తెలియదు. ఆయన బ్లాక్మెయిల్ చేసేస్తున్నారా, దాని డబ్బు ఆఫర్ చేశా, లేదంటే అసలు ఏం చూస్తుంటే ఎవరికి తెలియదు. లెటర్లో బయటకు వస్తూ ఉంటుంది. 2019లో ఇదే పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేస్తే సింగిల్గా వెళ్తే అఫ్కోర్స్ బీఎస్పీ సిపిఎస్ సిపి కలిసి వెళ్ళారు. బట్ లార్జెస్ట్ అన్నప్పుడు వీళ్ళు ఎక్కువ సీట్లు తీసుకున్నారు. 137 ఎన్నో 137 ఎన్ని గెలిపించారు? 1. అది కూడా అతను మళ్ళీ వైసీపీ స్టాండ్ తీసుకుని వెళ్ళిపోయినాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలిపించాల. ఆనాడు ఏమైపోయారు ఈ నాయకులంతా? ఆ రోజు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తున్నాడు, గెలిపించంటారా మన కాపు జాతి కోసం అని చెప్పేసి ఒక్కళ్ళని నోరెత్తారా? ఎత్తలా. ఇప్పుడు ఆయన తన పార్టీని కాపాడుకోవడం కోసం, పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడం కోసం ఈ వైసీపీ అవినీతిని అడ్డుకట్ట వేయాలన్నా, రాష్ట్రాన్ని బాగుపరచాలన్నా, వైసీపీ ఇంటికి పంపాలని చెప్పేసి ఆయన అనుకొని పొత్తులో భాగంగా ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడైనా గెలుస్తాడో, ఎక్కడ యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయి త్వరలో ఇప్పుడు కాకుండా తర్వాతనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి తట్టుకోలేక మరి వాళ్ళు మరి వెనకాల ఎవరున్నారో తెలియదు కానీ రెచ్చగొడతాం. ఏ రకంగా? సగం సీట్లు తీసుకోండి, కనీసం 80 సీట్లను తీసుకోండి, తర్వాత వచ్చేసి 2 ఏళ్ళు ముఖ్యమంత్రి అడగండి. ఏంది అవి? సో పవన్ కళ్యాణ్ చెప్పేశాడు, నా బలం ఏంటో నాకు తెలుసు, నేనేం చేయాలో నాకు తెలుసు, నాకు సలహాలు ఇవ్వటాలు, లెటర్లు పంపటాలు ఇటువంటివి కాదు, వీలైతే నాతో వచ్చి పోరాటం చేయండి, నాతో పాటు రాజకీయంగా ముందుకు సాగండి, అంతే తప్ప ఇవన్నీ వద్దన్నాడు. సో అర్థం అవ్వాలి కదా. అగైన్ మరలా ఈరోజు 29 డేట్ వేసి మరి ముద్రగడ పద్మనాభం పేరుతో లెటర్ రిలీజ్. మరి ఆయన రాశాడు ఏంటో తెలియదు కానీ మరలా ఆయన భాష అండి అంటాడు. ఏంటి మీరు వచ్చి కలుస్తా ఉన్నారండి, కానీ రాలేదండి. నేను ఎప్పుడు పదవుల కోసం ఎక్కడికి వెళ్ళలేదండి. బట్ ఇప్పుడు నన్ను వచ్చేసి మీరు వచ్చి కలిసి మాట్లాడతానంటే మీతో పాటు కలిసి నడుద్దాం అనుకున్నానండి, కానీ మీరు రాలేదంటే నన్ను తుప్పు అనుకున్నారండి, లేదంటే నాతో పని లేదనుకున్నారండి, లేదన్నప్పుడు ఆల్రెడీ వేరే పార్టీకి కలుస్తున్నానులే ఇంక ఈయనెందుకు అనుకున్నారండి, లేదంటే వేరే వాళ్ళు మీకు చెప్పాలండి కలవాలా లేదని, ఓహో మీకు పర్మిషన్స్ వేరే వాళ్ళు ఇవ్వాలండి. భయంకరమైన ఎటకారం, పవన్ కళ్యాణ్ని చాలా తక్కువ చేయటం, అండ్ ఈ ముద్రగడ పద్మనాభాన్ని నమ్మేటువంటి కాపు జాతి నాయకులు ఎవరైతే ఉన్నారో, అండ్ సమాజంలో అశాంతి రేకెత్తించి కొంతమంది బ్యాచ్ ఎవరైతే ఉంటారో వారిని అందరిని కూడా రెచ్చగొట్టే విధంగా ఈ లేఖ. ఇదే ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతి రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏవైతే 5% రిజర్వేషన్ కల్పించారో అవి కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశారు. అప్పుడు నోరెత్తలా. ఈవెన్ కార్పొరేషన్ల పేరిట కులాలకు సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఇది చేస్తుంటే అప్పుడు నోరెత్తలా. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో కాపులకు జరిగిన అన్యాయాలని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మిగతా కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వేరే పార్టీలు అంతా నోరెత్తుతూ ఉంటే ఈయన కనీసం నోరెత్తలేదు, జగన్ ఒక్క మాట అనలేదు. అదంటే మొన్న మధ్య లెటర్ రిలీజ్ చేశాడు ఏండే అంటూ జగన్మోహన్ రెడ్డిని బతిలాడుతూ. మరి అదేమంటే నేను ఎవరిని బతిలాడను, నాకు అసలు పదవులు ఏమొద్దని ఈయన అంటాడు. మొన్న ఓపెనింగ్ ఆయన అన్నాడా వైసీపీలోగా వెళ్ళేది లేదని. ఎస్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన అట్లా అనటంలో. ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్తాం నేను మా అబ్బాయి అనేది డిసైడ్ అవ్వలేదు, బట్ డిసైడ్ చేసుకొని చెప్తా ఉన్నారు. మేబీ మరి వాళ్ళు అడిగిన చోట సీట్లు ఇవ్వనన్నారో మరి ఇంకా ఏదో విషయం నాకు తెలియదు. ఎగైనా మరలా ముద్రగడని జగన్మోహన్ రెడ్డి చివరి అస్త్రం అంటే ప్రయోగించారా, లేదంటే ముద్రగడే ఆ రకంగా తన అస్త్రాన్ని ప్రయోగించారా నాకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఏదైతే లెటర్ రిలీజ్ చేశాడో మరలా అదే పాట. మీరు కనీసం 80 స్థానాన్ని తీసుకోవాల్సింది, కనీసం 2 సంవత్సరాల కన్నా సరే మీరు సీఎం అడగాల్సింది. ఓహో ఇవన్నీ మీకెందుకులే, వేరే వాళ్ళు కదా మొత్తం డిసైడ్ చేసేదని చెప్పేసి అంటూ ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి అశాంతిని పెంపొందించే విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలని పవన్ కళ్యాణ్ పాపం నానా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే దానికి అడ్డుకట్ట వేయాలి, దాన్ని గండి కొట్టాలన్నట్టుగా ఎన్నో ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. అంతా ఏవి కూడా అవ్వటం లేదు. చివరిగా ముద్రగడ ప్రయోగిస్తూ ఉన్నారు. ఈ వయసులో పాపం ఎందుకు ఆయన నేను తక్కువ చేసుకోవటం, ఇన్నాళ్ళు సంపాదించిన కీర్తి ఏదైతే ఉందో ఎందుకు ఈరోజు దాన్ని అలా ఎవరి కోసం తాకట్టు పెడతాం? లేదు ఆయనకి ఆయన అలా పెట్టినాడు అనుకుందాం, ఎందుకు అలా చెప్పండి. నాకైతే ముద్రగడ పద్మ గారు చూస్తే నాకు భలే బాధేస్తుంది. ఒకనాడు ఎంత పోరాడాడు, ఈరోజు ఎందుకు ఇలా మారాడు అని చెప్పేసి. బట్ పవన్ గారు చాలా క్లారిటీగా ఉన్నాడు. జనసేన నాయకులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ మాటని మీరు దాటి వెళ్ళొద్దు, వేరేవి మైండ్లోకి తీసుకురానివ్వద్దు. ఆయన చాలా క్లారిటీగా ఉన్న నిన్న చెప్పినట్టు చాలా క్లియర్గా. వామనుడు కూడా అడిగింది 3 అడుగులే, అప్పుడు బలిచక్రవర్తి అనుకున్నాడు 3 అడుగులా అని ఎటకారంగా అనుకున్నాడు. కానీ వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పేసి వాళ్ళ గురువు శుక్రాచార్యుడు చెప్పినా అంతటి మహానుభావుడు అన్నప్పుడు ఇంకేంటి అన్నాడు, ఆ 3 అడుగులు ఇచ్చున్నాడు. చివరికి ఏమైంది, పాతాళానికి వెళ్ళిపోయి అన్నాడు. ఇక్కడ నాకు ఇచ్చింది 24 సీట్లని మీరు అనుకుంటూ ఉన్నారు, కాదు అవి వైసీపీని పాతాళానికి తొక్కే సీట్లని నేను మీకు ప్రూవ్ చేస్తానని అంటున్నాడు. అంటే మీకు లాజిక్ అర్థమవుతుందా? ఆయన తీసుకున్నటువంటి సీట్లన్నీ కూడా కాపు నాయకులు కానీ కాపు కార్యకర్తలు కానీ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కనుక పవన్ కళ్యాణ్ 24 సీట్లు మీరు కానీ గెలిపించినట్లయితే తన శక్తి ఏంటో అందరికి అర్థమైంది.
అది ఆయన కోరుకుంటున్నది. వీలైతే ఆ రకంగా సాయం చేయండి, ఆయనతో కలిసి ముందుకు నడవండి. అంతే తప్ప జనాలు చీలికి తెచ్చే విధంగా, వైసీపీకి జగన్ హెల్ప్ అయ్యే విధంగా ఎవరైనా మాట్లాడినా, లెటర్ రిలీజ్ చేసినా అది వాళ్ళు పరువు తీసుకోవడం తప్ప వేరేదైతే కాదు.